జ్వాల జైలు నుంచి తప్పించుకుందంట. నిజమా? ఈ న్యూస్ చూడు, నీకే తెలుస్తుంది. చివరికి మనుషుల్ని కూడా చంపుతుందన్నమాట. చందు, కదిలితే జైలుకు పోతానంటూ బెదిరిస్తున్నావుగా, అందుకే నిన్ను నా ఇంట్లో బందీ అయ్యేలా చేశాను. ఇప్పుడు నువ్వు వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేవు, కాదు అని వెళ్ళినా ఎన్కౌంటర్ అయిపోతావు. హాయ్. నువ్వా? ఏ రాకూడదా? నాతో నీకేం పని? పెళ్ళంతో మూడికి కాకుండా ఇంకెవడుకుంటుంది పని? ఆ బంధాలు ఎప్పుడో తెగిపోయాయి. ఓ, అది పాత సంబంధమేనా? ఓకే, కొత్త సంబంధాన్ని కంటిన్యూ చేద్దాం. ఏంటది? నన్ను మాయ చేసి నీ మీద మోజు పెంచింది ఈ రూపమే కదా, దీంతోటే కంటిన్యూ అయిపోతాను. నీ పిచ్చి చేష్టలు భరించడానికి కాదు నేను వచ్చింది. భరించాలే, ఇక నా ఇల్లు తప్ప నీకు వేరే గత్యంతరం లేదు. మర్యాదగా మా మాట వింటే సరే, లేదంటే మళ్ళీ లోపలికి వెళ్ళి చెప్పకూడదు తినాల్సిందే. నీ ఇంట్లో బిర్యానీ తినడం కన్నా నాకదే సంతోషం. నీ సంతోషం కోసం కాదే నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది, మా సంతోషం కోసం. కలిసి ఉన్న నాళ్ళు ఎలాగూ కాపురం చేయలేదు, కనీసం ఇప్పుడైనా చదువు. అది ఎలాగూ కార్తీక్ బిడ్డ అయిపోయింది, ఇప్పుడైనా నా బిడ్డ నీకు గిఫ్ట్గా ఇస్తాను. రా. పోదావే. ఏయ్! ఏయ్! నా ఒంటి మీద చెయ్యి పడిందో నరుకుతా. వీడేదో కదిలిచ్చుంటాడు. ఏంట్రా తెగ బెదిరిస్తున్నావు? మీరు నన్ను విడిచిపెట్టింది మీ స్వార్థం కోసం, నన్నేదో ఉద్ధరిద్దామని కాదు. మాట విన్నాను కదా అని ఎక్స్ట్రా చేయాలని చూస్తే మిమ్మల్ని భరించాల్సిన అవసరం నాకు లేదు. నేను జైలుకి వెళ్ళిపోతాను. నువ్వు ఫోన్ చేస్తావా లేక నన్ను చేసి పిలవమంటావా? ఒరేయ్, ఏంట్రా? ఏంటి చందు, ఏమైంది? నీ వెంట వచ్చాను కదా అని మొగుడు హోదా చూపిద్దాం అనుకుంటున్నాడు. ఎరా, బుద్ధుందా నీకు? చందుని తీసుకొచ్చింది పూజ నా బోన్లోకి రప్పించడం కోసం, నీ భార్య నీకు అప్పగించడానికి కాదు. ఇక్కడ మేమేం కాపురాలు చేయడానికి ఏం కాసు కూర్చోలేదు. వద్దు, ఇంక ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. ఈ ఇంటికన్నా ఆ జైలే నయం. ఆ 4 గోడల మధ్య నా స్వేచ్ఛ నాకుంటుంది. ఏంటి చందు, జైలుకెళ్తా అంటావు? వెళ్లే పరిస్థితి అక్కడ లేదు. వెళ్లగానే రెడ్ కార్పెట్ వేసి లోపలికి తీసుకెళ్తారనుకుంటున్నావా? ఏ ఊరి చివరకో తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేస్తారు. ఎన్కౌంటర్లో ఖైదీ మృతి అని ఇదిగో ఇలా న్యూస్ వస్తుంది. నేను జైలర్ని చంపడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. చంపించింది నేను కదా. ఎంక్వైరీ చేసే ఓపిక లేక ఆ కేసు కూడా నీ మీదకే నెట్టేసినట్టున్నారు. నీ తెలివితేటలు నా దగ్గర కాదు యశోధరా. ఇలా నన్ను లాక్ చేసి నీ గ్రిప్ లో ఉంచుకుందాం అనుకుంటున్నావేమో. అది నీ తరం కాదు. నీ చేష్టలకి అమాయకంగా బలవడానికి నేను పాత చందుని కాదు. దాంతో ఏంట్రా వేసేస్తావా? ఎందుకు చందును అలా రెచ్చగొడతావు? కలిసి పనిచేసుకోవాల్సిన టైంలో ఈ గొడవలేంట్రా? యశోధరా, సమస్య ఇప్పుడు మీది.
నా సమస్య నేను ఎలా పరిష్కరించుకోవాలో నాకు బాగా తెలుసు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టారంటే మళ్ళీ జ్వాలగా మరో అవతారం ఎత్తాల్సిన అవసరం లేదు. కమాన్. రేయ్ మీరు ఇక్కడే ఉండండి. మై గాడ్, ఏంటక్క? రేయ్ పోలీసులు వచ్చారా? చందు మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు గదిలో ఉండు. రా. Take care. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? రేయ్ నువ్వు నాతో రా. ఎవరు కావాలండి? పారిపోయిన చందు అనే ఖైదీ మీ ఇంట్లో ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరింటికి వచ్చారో తెలుసా? తెలుసు కాబట్టే వారెంట్తో వచ్చాను. పూజ, ఊరుకుంటున్నానని రెచ్చిపోతున్నావే, నీ అంతు చూస్తాను. ఎస్ఐ గారు, ఖైదీలకు ఆశ్రయం ఇవ్వడానికి ఇక్కడ ఖైదీలకు ఆశ్రయం ఇవ్వడానికి ఇక్కడ బోర్డు పెట్టుందా? చూస్తే తెలుస్తుంది కదండి. మా పని మమ్మల్ని చేసుకునివ్వండి ప్లీజ్. కానిస్టేబుల్స్ సార్. మీరు ఆ రూమ్ చూడండి. ఓకే సార్. మీరు ఆ రూమ్లో చూడండి. సార్ ఆ రూమ్లో ఎవరు లేరు సార్. ఇక్కడ కూడా ఎవరు లేరు సార్. పదండి పైన చూద్దాం. కానిస్టేబుల్స్ మీ ఇద్దరు ఆ రూమ్ చెక్ చేయండి. మీ ఇద్దరు ఈ రూమ్ చూడండి. సార్ ఆ గదిలో ఎవరు లేరు సార్. పైన చూడండి. ఇక్కడ ఎవరు లేరు సార్. పదండి ఆ రూమ్ చెక్ చేద్దాం. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఆ గదిలో ఎవరు ఉండరండి. చూస్తే తెలుస్తుంది కదండి. ఎక్కడికి? బాత్రూమ్కి. నోరు మూసుకొని ఉండు. అక్కడ చెక్ చేయండి. పైకి వెళ్ళండి. పైన ఎవరు లేరు సార్. కానిస్టేబుల్ నువ్వు ఆ రూమ్ చెక్ చేయి. అందులో కూడా ఎవరు లేరు సార్. ఓకే పద. కానిస్టేబుల్ నువ్వు అక్కడ చూడు. ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు సార్. ఓకే పద. సార్ పైన కూడా ఎవరు లేరు సార్. ఓకే సారీ మేడం, మాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సారీ ఫర్ ద ట్రబుల్. ఇట్స్ ఓకే. ఓకే ఇట్స్ ఓకే. ఫాలో మీ. అక్క ఏమైంది అక్క లోపల లేకుండానే? పద. పద. ఇక్కడ లేదు. రేయ్ అంతా చూసావా? చూసాను, లేదు. ఇక్కడ చూడు. రేయ్ ఇక్కడ చూడు. చూస్తా. కింద. రేయ్ చిన్న ఐటమే కాదు, బాత్రూంలో చూడు. ఎత్తుతున్నాగా కంగారు అన్నిటికీ. అబ్బో కడగలేదా ఏంటి?
వస్తున్నారు చూడు. చందు, జ్వాల. చందు, ఇక్కడ ఉందేమో. అబ్బే లేదు. రేయ్, అతి చేయకు. పదా. పద. ఇదేంటక్క, వేషాలు మాత్రమే కాకుండా మాయలు మంత్రాలు కూడా నేర్చుకుందా ఏంటి? ఏం నేర్చుకున్నా సమయానికి అది లేకపోవడమే మంచిదైంది. అది ఎక్కడికి వెళ్ళుంటుందో నాకు తెలుసుగా. ఒసే చందు, పూజ నా చేతికొచ్చే వరకు నిన్నెలా వదులుతాననుకున్నావే? ఇంతమందిని పట్టుకుని 30 ఏళ్ళు ఫైట్ చేస్తేనే ఏం కాలేదు. చందుని పట్టుకుని ఇరగదీద్దాం అనుకుంటుంది. చివరికి విరక్తి కలిగి ఏ సన్యాసులోనే కలిసిపోద్ది. ఈవిడెవడో మార్చాడు. ఈవిడితో ఉంటే మనం మారిపోతాం. నాన్న, చందు, ఆ వార్త ఏంటమ్మా? యశోధర గ్రిప్లోంచి జారిపోకుండా నా చుట్టూ బిగించిన ఉచ్చు నాన్న. ఇలా అయితే తను ఎదిరించి నేనేం చేయలేనుగా. దాని బుద్ధే అదేమ్మా. అయినా నువ్వేం భయపడకమ్మా. నిన్నెలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వేం భయపడకమ్మా. ఎవరెన్ని కుట్రలు చేసినా నిన్నెలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ ప్రేమే నన్ను ఇక్కడికి రప్పించింది నాన్న. వెళ్లే ముందు ఒకసారి చూసిపోదామని వచ్చాను. వెళ్తావా? ఉమ్, ఎక్కడికమ్మా? జైలుకి. జైలుకా? ఎందుకు? ఆ యశోధర తన స్వార్థం కోసమే నన్ను బయటికి తీసుకొచ్చింది. తన అవసరం తీరిపోగానే తప్పకుండా నన్ను మళ్లీ జైలుకి పంపిస్తుంది. మనం అనుకున్నట్టు మనకేమేలో జరగదు. తన స్వార్థానికి ఉపయోగపడ్డం తప్ప. ఆ యశోధర చేతిలో ఆట వస్తువుగా ఉండిపోవడం కన్నా ఆ జైలే నయం నాన్న. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. నా వల్ల యశోధరకి మేలు జరగటం నాకిష్టం లేదు. చందు, నీ వల్ల ఆ యశోధరకు మేలు జరుగుతుందని ఆలోచిస్తున్నావు. దానికి నువ్వెందుకు ఉపయోగపడాలని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఆ యశోధరను ఎలా ఉపయోగించుకోవాలని నువ్వు ఆలోచించట్లేదు. ఆ యశోధర ఏ స్వార్థం లేకుండా నిన్ను బయటికి తీసుకొచ్చిందనుకోను. ఈ అవకాశాన్ని నీకు అనుకూలంగా మార్చుకోమంటున్నాను. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ యశోధర గురించి కాదు. కార్తీక్ని ఎలా కలుసుకోవాలి, తిరిగి నీ బిడ్డ దగ్గరికి నువ్వెలా చేరుకోవాలి అని ఆలోచించు. నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటే ఆ యశోధరకు వచ్చే నష్టమేమీ లేదు. మరో విధంగా ప్రయత్నిస్తుంది. కానీ ఇంతకు మించి అవకాశం లేదు. ఎలాగూ బయటపడ్డావు. జైలుకు వెళ్ళినా జైలర్ను చంపావన్న నింద మీద వేసుకొని ఇంకా శిక్షణ అనుభవించాలి. గాని ఉపయోగమేమీ ఉండదు. జ్వాలగా నీ జీవితం ఆ జైలు గోడల మధ్య ముగిసిపోకూడదు. చందు బతకాలంటే నిన్ను నువ్వే బతికించుకోవాలి. నీ వాళ్ళని చేరుకొని సంతోషంగా ఉండాలి. నాకు ఆ అదృష్టం లేదేమో అనిపిస్తుంది నాన్న. ఇప్పుడు నీ తలరాత నీ చేతుల్లోనే ఉందమ్మా. యశోధర మీద కోపంతో నువ్వు తీసుకునే నిర్ణయానికి బలయ్యేది నీ జీవితమేనమ్మా. ఎన్నో భరించావు. ఈ కొద్ది కాలం యశోధరని భరించమ్మా. తన దారిలో వెళ్తూనే నీ దారి సుగమం చేసుకో. అంతగా నీకు అక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండమ్మా. ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. ఆలోచించుకోమ్మా. నేను చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో నీకే అర్థమవుతుంది. వెళ్ళమ్మా. వెళ్ళి నువ్వు పైన గదిలో ఉండు. వెళ్ళమ్మా.
ఏంటి అన్నయ్య గారు ఆడపడుచు ఇంటికొస్తే అలా మొహం పెట్టారు? ఎందుకొచ్చావు? రప్పిస్తున్నారు. రావడం నాకు మాత్రం సరదానా? ఎప్పుడు నిన్నే రప్పిస్తున్నారు కదా, ఇప్పుడు నన్ను రప్పించారు. ఏంటి నువ్వు అనేది? కష్టపడి చందుని బయటకు తీసుకొచ్చాను, తనేమో నా మీదలిగి బయటకు వచ్చేసింది. తప్పకుండా ఇక్కడికే వస్తుందని నాకు తెలుసు, అయినా ఇలా పారిపోయి రావడం ఏంటి? తప్పని మీరు చెప్పుంటారులే. చందు ఇక్కడికి రాలేదు. వెతుక్కుంటూ వచ్చాను కదా అని నాకే చెవులో పూలు పెట్టాలని చూస్తే ఎలాగా? నన్ను చూసిన మరుక్షణమే మీ కళ్ళలో కనిపించిన భయం చాలు చందు ఇక్కడికొచ్చిందని చెప్పడానికి. చందో, చందో, లోపలున్నావని నాకు తెలుసు, బయటికి రా. చందో, ఇంట్లోకొచ్చిన దాన్ని గదిలోకి వెళ్ళలేనా? రమ్మని చెప్పండి అన్నయ్య. చెప్పు. చందు, అమ్మా చందు. ఏంటి చందు అలా చెప్పా పెట్టకుండా వచ్చేసావేంటి? అక్కడ నీకేం తక్కువ చేశానని? పులుల బోన్లో జింకలు ఉండలేవు. ఇక నుంచి తను ఇక్కడే ఉంటుంది. అలా అని నాతోనే చెప్పొచ్చుగా. నేనేమన్నా కాదన్నానా? నా దగ్గర ఉండడం కన్నా తను ఇక్కడ ఉండడమే సేఫ్. అక్కడుంటే పూజ దాడి చేసే అవకాశం ఉంది. మన ప్లాన్ ఏదో ఇక్కడి నుంచే వర్కౌట్ చేద్దాం. చందు, మనం ఇలా సైలెంట్గా ఉంటే పూజ కామ్గా ఉంటుందనుకున్నావా? తను స్టెప్ తీసుకోకముందే మనం స్టెప్ వేయాలి. కార్తీక్ని కలవడానికి బయలుదేరు. ఇప్పుడా పూజ ఉంటుంది? అదెప్పుడూ ఉంటుంది. కార్తీక్ని ఒంటరిగా వదిలితే ఏం జరుగుతుందో గెస్ చేయాలన్నంత అమాయకురాలు కాదుగా. అందుకే కార్తీక్ నీకు ఒంటరిగా దొరికేలా అన్నయ్య గారు నీకు సాయం చేస్తారు. ఏమంటారు అన్నయ్య గారు? నేనా? అవునన్నయ్య గారు. ఫోన్ తీసుకుని జస్ట్ మీ కోడలికి డయల్ చేసి పాపని చూడాలనుందమ్మా అని ఒక్క సెంటిమెంట్ డైలాగ్ కొట్టారంటే పరిగెత్తుకుంటూ రాదు. పూజ నా కోడలన్న విషయం మర్చిపోతున్నావు. అదేలా మర్చిపోతాను అన్నయ్య గారు. కానీ ఇప్పుడు మీరు ఈ సాయం చేయక తప్పదు. చేయకపోతే? యశోదర తెల్లగుడ్డ చేతిలో పట్టుకుంది కదా అని శాంతికపోతం అయిపోయిందనుకోవద్దు. హింస నా పర్మనెంట్ అడ్రస్. అహింస అన్నది నా మజిలీ మాత్రమే. ఇటు వెళ్ళలేనప్పుడు ఖచ్చితంగా హింస వైపే వెళతాను. మేనకోడలు రక్తం చూడాలనుకుంటే నేను చేయగలిగేదే ఉంది. యశోధరా, కోపం వచ్చిందా? పెంచిన ప్రేమ గురించి క్లాస్ పీకేవుగా. మరి చందు పైన నీ ప్రేమ ఇంతేనా? ఆలోచించే టైం లేదన్నయ్యా. నాకు అవతల చాలా పనుంది. నువ్వు ఫోన్ చేస్తున్నావు అంతే. చందు, నిన్ను పెంచిన తండ్రికి నీ మీద ఎంత ప్రేమో నాకు తెలుసు. ఆయన ఫోన్ చేయగానే బయలుదేరు. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. అమ్మా, నా మేనకోడలు చేసింది తప్పని నాకు తెలుసమ్మా. యశోధర బెదిరించినందుకు కాదు గాని నీ జీవితం బాగుండాలి, అందుకైనా ఫోన్ చేస్తాను. హలో, నేనమ్మా, మావయ్యని. మావయ్య మీరా? నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. జ్వాల జైలు నుండి తప్పించుకుందంట. ఆ యశోదరే తప్పించుంటుంది. పేపర్ చూడలేదా? చూశానమ్మా, కానీ మనమేం చేయగలం? ఏంటి మావయ్య అలా ఉన్నారు? ఏమైంది? ఏం లేదమ్మా. ఆ యశోదర జ్వాలని గ్రిప్లో పెట్టుకుని నన్నేం చేస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది మావయ్య. నీకేం భయం లేదమ్మా. మావయ్య, జ్వాల మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? అదేం లేదమ్మా.
వస్తే నీకు చెప్పనా? నువ్వేం భయపడకమ్మా. అవును, పాప ఎలా ఉందమ్మా? పాపను చూడాలనుంది. పాపను ఒకసారి తీసుకురాకూడదు? నేను కూడా అదే అనుకుంటున్నాను మావయ్య. పోనీ మీరే రాకూడదు? కార్తిక్ని కూడా చూసినట్టుంటుందిగా. అంటే అది చందు, మావయ్య ఎవరు? అబ్బే ఎవరు లేరమ్మా. ఎవరో పిలిచినట్టుగా ఉంది. అదే పక్కింటి వాళ్ళమ్మా. ఓ అలాగా. సర్లే మావయ్య, ఈ ట్రాఫిక్ లో కష్టపడి మీరు ఇంత దూరం రావడం ఎందుకు? నేనే వస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. అది కాదమ్మా, వచ్చాక మాట్లాడుకుందాం మావయ్య. చందు, యశోధర ఇద్దరు మావయ్య ఇంట్లోనే ఉన్నారన్నమాట. మరి మావయ్య ఎందుకు అబద్ధం చెప్పాడు? చందుపై ప్రేమతోనా, లేక యశోధర బెదిరించేవన్నా అలా చెప్పించిందా? ఇంటికెళ్తే తెలుస్తుందిగా. ఏ తమాషాగా ఉందా? పూజ వింటే నన్నేమనుకుంటుంది? వినలేదు అనుకుంటున్నావా? వింది. ఈ పాటికి బయలుదేరే ఉంటుంది. చందు, నువ్వు బయలుదేరు. కార్తీక్ని నమ్మించడం నీ చేతిలో పని. మీ ఇద్దరికి మాత్రమే తెలిసిన విషయాలు చెప్పు. ఏం చెప్తే నమ్ముతాడో నాకన్నా నీకే బాగా తెలుసు. నీ జీవితాన్ని మలుచుకునే అవకాశం ఇప్పుడు నీ చేతిలో ఉంది. కార్తీక్ని నమ్మించగలిగావా? ఇంతకాలం మా అందరి వల్ల నువ్వు కోల్పోయిన నీ అందమైన జీవితం రేపటి నుంచి నీది. లేకపోతే నీ కర్మ. ఇంకా నేనెవ్వరూ బాగు చేయలేదు. అన్నయ్య, పూజ మీ మీద యుద్ధానికి బయలుదేరుంటుంది. ఏం చెప్పి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారో మీరే ఆలోచించుకోండి. చెప్పు పూజ. కార్తీక్, నేను మావయ్య ఇంటికి వెళ్ళొస్తాను. సడన్ గా ఏంటి పూజ? అంకుల్కి ఏమైనా? అదేం లేదు కార్తీక్, నాకే మావయ్యని చూడాలనిపించింది. సరే, ఆయనతో మాట్లాడితే నీకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళిరా. అంకుల్ని అడిగానని చెప్పు. అలాగే కార్తీక్. వెళ్ళమ్మా. ఈ అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. యశోధర్ చెప్పినట్టు పూజ ఇక్కడికి బయలుదేరుతుంది. తను నన్ను ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు. నాకు కావాల్సింది నీ సంతోషం. వెళ్ళమ్మా, ఇంకేమో ఆలోచించొద్దు. నువ్వు వెళ్ళి కార్తీక్ నిజం చెప్పేసి వెళ్ళమ్మా. కార్తీక్కి నాకు మధ్య ఎన్నో జ్ఞాపకాలు. ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? నా ప్రాణానికి నన్ను నేను కొత్తగా ఏమని పరిచయం చేసుకోవాలి? ఎవ్వరికీ అనుమానం రాకుండా చందు మావయ్య ఇంట్లో దాక్కుందన్నమాట. మావయ్య పెంచిన మమకారం నా శత్రువుకే సాయం చేసే స్థాయిలో ఉందన్నమాట. ఇంతకాలం ఏ నిజం చెప్పలేక దగ్గరగా ఉండి నీకు దూరంగా బ్రతికాను.
ఆ నిజాన్నింక దాచాల్సిన అవసరం లేదు. ఈ రోజుతో రాలిపోయిన మన ఆశలకు కొత్త రెక్కలొస్తాయి. రేపటి భవిష్యత్తుకు పునాదులు పడతాయి. వస్తున్నాను కార్తీక్. ఇంతకాలం తరువాత నీ చందుగా నిన్ను చేరుకోవడానికొస్తున్నాను. పాత అనుబంధాన్ని అడ్డుగా పెట్టుకొని నిన్ను నువ్వు కాపాడుకోవాలి అనుకుంటున్నావు చందు. కానీ వదలనుగా. నేను క్షేమంగా ఉండాలి అంటే నువ్వెక్కడుండాలో అక్కడికే పంపిస్తాను. హలో, పోలీస్ స్టేషన్. ఇన్ని రోజులు చందుని కలుసుకున్నట్లు పూజకు తెలియకుండా మేనేజ్ చేశాను. ఇప్పుడు ఆ విషయం యశోధర్ అన్నట్లు పూజ విని ఉంటే ఏం చెప్పాలి, ఎలా సముదాయించాలి? తప్పకుండా పూజ వచ్చుంటుంది. ఎస్ఐ గారు, ఏమైంది? ఏం కావాలి? ఆ పారిపోయిన ఖైదీ జ్వాల మీ ఇంట్లో ఉన్నట్టు మాకు ఇన్ఫార్మ్ చేశారు. పారిపోయిన ఖైదీలు మా ఇంట్లో ఎందుకుంటారండి? మీకెవరు చెప్పారు? ఈ అమ్మాయి మీకేమవుతుంది? మేనకోడలు. మాకు ఇన్ఫార్మ్ చేసింది ఈవిడే కాబట్టి వివరాలు ఈమెనే అడగండి. మీ ఇల్లు సెర్చ్ చేయాలి. కానిస్టేబుల్ పద. ఈ రూమ్లో ఎవరు లేరు సార్. ఇక్కడ కూడా ఎవరు లేరు సార్. ఓకే, ఫాలో మీ. కానిస్టేబుల్స్ మీరు ఎదురట్టు వెళ్ళండి. యూ ఫాలో మీ. ఓకే సార్. పూజ, ఏంటమ్మా ఇది? జ్వాల ఎక్కడ మావయ్య? జ్వాల అయినా మన ఇంట్లో ఎందుకుంటుంది? ఎందుకుంటుందో నాకు తెలుసు. నిజం చెప్పు మావయ్య. ఏమ్మా, ఆ అమ్మాయి ఎవరని మన ఇంటికి వస్తుంది? మావయ్య, తను బయట ఉంటే నాకు ప్రమాదం. నిజం చెప్పు మావయ్య. ఏంటమ్మా చిన్నపిల్లలా ఇది? తను ఇక్కడ ఉందని ఎవరు చెప్పారు నీకు? ఏమైంది? ఎవరు లేరు సార్. ఏమ్మా ఇక్కడే ఉందన్నారు? చెప్పు మావయ్య. ఏం చెప్పాలమ్మా? అసలు ఏమిటి ఇదంతా? పారిపోయిన ఆ జ్వాల మన ఇంటికి రావడం ఏమిటి? నువ్వు వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం ఏమిటి? సారీ ఇన్స్పెక్టర్ గారు, మా అమ్మాయి ఏదో పొరపాటు పడింది. ఏమ్మా ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఏదో ఆడపిల్లను వదిలేస్తున్నాను. సారీ సార్. ఏం మావయ్య, చందు మీద ప్రేమ ఇంకా చావలేదా? నాకంటే తనే ఎక్కువైందా మీకు? ఇప్పుడు ఏమైందనమ్మా? చందు ఎక్కడా? తను ఎక్కడెందుకుంటుంది? ఉంది. ఆ యశోధర చందు అని పిలవటం నా చెవులతో నేను విన్నాను. మావయ్య, ఇంతకాలం తర్వాత నా మేనమావని నేను కలుసుకోగలిగానని ఎంతో సంతోషపడ్డాను. కానీ ఆ అభిమానం మీ దగ్గర కనిపించడం లేదు. మీరే నన్ను మోసం చేస్తున్నారు. చివరికి ఆ యశోధరతో కూడా చేతులు కలిపి నాకు ద్రోహం చేస్తున్నారు.
నన్ను కాపాడుకోవటానికి ఆనాడు యశోధర దగ్గరకు నన్ను పంపించానని చెప్పి చందుని కాపాడటానికి చూస్తున్నారు. పాపమ్మా పాపు, నువ్వు నా తోడబుట్టిందని బిడ్డవి, అంటే మా రక్తం. నిన్ను నేను మోసం చేస్తానని ఎలా అనుకుంటున్నావు? ఏ యశోధర నుంచి నిన్ను కాపాడుకోవాలని ఆ రోజు తపన పడ్డాను, ఆ యశోధర దృష్టి ఇప్పుడు నీ మీద ఉంది. తన నుంచి నిన్ను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక హల్లల్లాడిపోతున్నాను. నా గురించి తపన పడుతూ ఉంటే మరి చందు ఈ ఇంట్లో ఎందుకుంది? చందుతో నా అనుబంధం 20 సంవత్సరాలు. కూతురు కాదని తెలిసినా కూతురులాగే పెంచాను. నాకు తెలిసిందే ప్రేమించడం అమ్మా. అన్ని సంవత్సరాలు ప్రేమగా కూతురులా పెంచుకున్న నా చందుని సడన్ గా ఎలా ద్వేషించమంటావు? మీ ఇద్దరూ నాకు సమానమేనమ్మా. ఇద్దరికీ న్యాయం జరగాలి. న్యాయం చేయమని రాయబారానికి చందు వచ్చిందా? అందుకే నన్ను పిలిపించారు. న్యాయం చేయగల స్థానంలో నువ్వున్నావు. యశోధర పెంపుడు కూతుర్లా కాకుండా నా చెల్లెలు రాధిక కూతుర్లా ఆలోచిస్తే న్యాయం చేయగలవు. నేనేం చేయాలి? కార్తీక్కి జరిగిన నిజం చెప్పు. చందుని కార్తీక్ని కలిపితే కార్తీకే యశోధర్ నుంచి నిన్ను నీ తల్లిని కాపాడతాడు. అసంభవం. కార్తీక్ నా సొంతం, నా ప్రాణం. నా కంఠంలో ప్రాణం ఉండగా తన పక్కన ఎవ్వరికి స్థానం ఇవ్వలేను. కార్తీక్ నీ సొంతం సరే, మరి పాప నేను చేస్తావు? అది చందు బిడ్డ. తల్లిని బిడ్డని వేరు చేసిన పాపం మనకొద్దమ్మా. నేను కన్నతల్లినేగా, నా కడుపులోనే నవమాసాలు మోసాను. మరి నేనే అవుతాను మావయ్య? పుట్టిన తల్లి లక్షణాల కన్నా పెంచిన తల్లి లక్షణాలే బాగా వంట పట్టించుకున్నావు. యశోధర శ్రీధర్ మీద ప్రేమతో రాధికను దూరం చేసినట్టు నువ్వు చందుని కార్తీక్కి దూరం చేస్తున్నావు. నేను నిన్ను నీ తల్లికి దూరం చేసినట్టు నువ్వు చందుకి చందు బిడ్డను దూరం చేస్తున్నావు. తప్పమ్మా. అప్పుడు డాడీ యశోధర్ని ప్రేమించలేదు, కానీ ఇక్కడ కార్తీక్ నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను ఎవరి కోసం నేను దూరం చేసుకోలేను. ఇంతకీ ఆ యశోధర ఇక్కడికి ఎందుకు వచ్చింది? చందుని ఎక్కడికి తీసుకెళ్ళింది? నాకు తెలీదమ్మా. ప్లీజ్ మావయ్య, నువ్వు నీ మేనకోడల్ని నిజంగా కాపాడుకోవాలనుకుంటే చందు గురించి కాదు ఆలోచించాల్సింది, నా గురించి చెప్పు మావయ్య. నిజంగానే నాకేమీ తెలియదమ్మా. చందు కోసం వచ్చింది, తీసుకెళ్ళింది, అంతే. ఆ యశోధర నన్ను ఇక్కడికి రప్పించింది అంటే చందుతో ఏదో ప్లాన్ వేసింది. ఏమై ఉంటుంది? ఇంకెప్పుడు ఈ పక్కకు రాకు. జ్వాల వెళ్ళు. కార్తీక్, అది నేను చెప్పేది చెప్తే నీకు కదా. కార్తీక్, రా. కార్తీక్ ప్లీజ్, ఒక్కసారి నా మాట విను కార్తీక్, ప్లీజ్. ఆగు. కార్తీక్, ఎందుకు వచ్చావు? హంతకులకి ఇంట్లో స్థానం లేదు. కార్తీక్, అది వద్దు. నటించింది చాలు. నీకింతకు ముందే చెప్పాను ఈ ఇంటికి రావడానికి, నాతో మాట్లాడటానికి ఇక్కడికి రావద్దని.
ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. మీ అమ్మ మీద ఉన్న గౌరవం ఇంకా నీతో మాట్లాడిస్తుంది. వెళ్ళిపో. నేనే ఫోన్ చేసి పోలీసులకు పిలవక ముందే వెళ్ళిపో. నువ్వేం చేసినా పర్వాలేదు కార్తీక్. 10 నిమిషాలు 10 నిమిషాలు నేను చెప్పేది విను. ఏం చెప్తావు? జైలర్ని చంపి పారిపోయి వచ్చానని చెప్తావా? పూజ మీద కక్ష సాధించడానికి యశోధర్తో చేతులు కలిపానని చెప్తావా? లేదు కార్తీక్, జైలర్ గారిని నేను చెప్పలేదు. పూజ మీద ఉన్న కోపంతో నేను యశోధరిని కలవలేదు. కేవలం నిన్ను కలిసి మాట్లాడదామని తన హెల్ప్ తీసుకున్నాను. నమ్మటానికి పాత కార్తిక్ అనుకున్నావా? ఒకప్పుడు నిన్ను చూస్తే నీ ఆలోచనలు, నీ పద్ధతులు అన్నీ నా చందుకు దగ్గరగా ఉండేవి. నా చందు నీలో చూసుకున్నాను కాబట్టే నీకు అంత చనువు ఇచ్చాను. కానీ ఇప్పుడు నేను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నా చందుతో పోల్చుకుంది అని. ప్లీజ్ కార్తీక్, ముందు నేను చెప్పేది విను. తర్వాత నువ్వేమన్నా భరిస్తాను. నీతో మాట్లాడే కొద్దీ నా గతం గుర్తొస్తుంది. నా కూతుర్ని కిడ్నాప్ చేసి నీతో నాకు మాట్లాడేంటి? కోపంలో నేను ఏదో ఒకటి చేయకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ కార్తీక్, జ్వాలగా నా మాటలు నువ్వు వినకపోవచ్చు, కానీ నీ కళ్ళు చూసినవి, నీ చెవులు విన్నవి అంత అబద్ధం. అసలు నిజం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. వినను వినను వినను. చావుకి సిద్ధపడి వచ్చాను. నిన్ను కలవాలనే వచ్చాను. ఒకటి నేను చెప్పింది వినాలి, లేదా నీ చేతిలో నేను ఇక్కడే చావాలి. చెప్పు, వింటావా చంపుతావా? వినను, వెళ్ళిపో. ప్లీజ్ కార్తీక్, ప్లీజ్ నేను చెప్పేది విను. చెప్తే నీకు అర్థం కదా? వెళ్ళిపో. ప్లీజ్ కార్తీక్, ఒక్కసారి, ఒక్కసారి నేను చెప్పేది విను. ప్లీజ్ కార్తీక్. ఏయ్, నీకేమైనా పిచ్చా? చెప్తే అర్థం కదా? విన్నాను చెప్తున్నానుగా. నా మాట వినకపోతే ఇక్కడే చంపే కార్తీక్, చంపే నన్ను, చంపే కార్తీక్, చంపే.